జై గురుదత్త స్వామీజీ. నిస్వార్థంగా ఇతరులకు సహాయం చేయాలి అని పెద్దలు చెప్తారు. కానీ ఆధ్యాత్మిక విషయాలను ఇతరులతో పంచుకుంటున్నప్పుడు కొందరు అవహేళన చేస్తారు. అటువంటప్పుడు వారికి చెప్పాలా, లేదా మౌనం వహించి ఎవరి కర్మకు వారిని వదిలేయాలా? జై గురుదత్త. మౌనం అనేది అన్నిటికన్నా గొప్పది. మౌనంగా ఉండటం చాలా ఉత్తమం. ఎవరికి ఏం చెప్పాల్సిన పని లేదు. అలాగని మరీ నోరు మూసుకుని కూర్చోవాల్సిన పని కూడా లేదు. మన ధర్మానికి అవమానం జరుగుతున్నప్పుడు మనం మాట్లాడాలి. ఎందుకంటే ఆ ధర్మాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది కాబట్టి. అలాగని మనం కుస్తీ పోటీలకు దిగాల్సిన పని లేదు. మనకు తెలిసిన భాషలో మనకు తెలిసిన విషయాన్ని సౌమ్యంగా చెప్తే సరిపోతుంది. అయినా వినలేదు అంటే ఎవరి కర్మ వారిది అని విడిచేయటం మంచిది. అది మన ధర్మం. సజెస్టింగ్ అంటే ఇక పిల్లల్ని దారిలో పెట్టడం అది సజెషన్ కిందకి రాదు. అది బాధ్యత, అది కర్తవ్యం, అది ధర్మం. అది పిల్లలకి చెప్పవలసిందే, పిల్లలకి మనవాళ్ళకి చెప్పవలసిందే. ఎవరి మీద మనకు బాధ్యత ఉందో, ఎవరు మన మీద ఆధారపడి జీవిస్తూ ఉన్నారో వారికి చెప్పవలసిందే, చెప్పి మంచి దారిలో పెట్టవలసిందే. అది కూడా వాడికి 16 ఏళ్ళు వచ్చిన తర్వాత పుత్రం మిత్రవదాచరేత్, వాడు కూడా మిత్రుడే అయిపోతాడు. అప్పుడు కూడా మెల్లమెల్లగానే చెప్పాలి తప్పించి గద్దించి చెప్పడానికి వీల్లేదు. అలా స్పిరిచువాలిటీలో చెప్పు అని ఎక్కడ చెప్పరు. స్పిరిచువాలిటీలో నీకు నువ్వు చెప్పుకో అని చెప్తారు. అదే స్పిరిచువాలిటీ. కానీ ధర్మపరంగా ఆలోచిస్తే మాత్రం మనం చెప్పి తీరాలి. ఆ ధర్మం కోసం మనం నిలవాలి. నిలిచినప్పుడే నిజమైన ఆ ధర్మశ్రద్ధ మనకు ఉన్నట్టు లెక్క. ఎవరో ఏదో మాట్లాడుకుంటారులే అని ఊరుకోవటం కాదు. గోహత్య చేయొచ్చు అని వేదంలో ఉంది అని ఎవరో ఒకళ్ళు లేచి అంటాడు. వాడు చదివింది అంతే. గోహత్య చేయొచ్చు అని వేదంలో ఉందిట. అది గోమాంసం తింటే ఎక్కడ ఉందో చూపించమనండి. వాళ్ళకి తెలిసింది అంతే. ఏదో ఒక మంత్రాన్ని పట్టుకొని దానికి ఒక ప్రకరణం అనేది లేకుండా, వెనక ముందు ఆలోచించకుండా అదొక్క మంత్రాన్నే తీసుకుని ఆ మంత్రాన్ని గురించే వివరణ చేస్తే అలాగే ఉంటుంది ఏడుపు. అది చాలా పొరపాటు, అది చాలా తప్పు. వెనక ముందులు ఆలోచించుకోవాలి. స్మృతి పురాణాలు వాటికి కలపాలి. ఆ శృతికి కలిపిన తర్వాత దానికి ఒక అర్థం వస్తుంది. అర్థం వచ్చిన తర్వాత చెప్పాలి. గోహత్య చాలా దోషము, చాలా తప్పు. అటువంటి మాటలు ఎవరైనా మాట్లాడినప్పుడు మనకు తెలిసిన భాషలో మనం దాన్ని ఖండించి తీరాలి. ఈరోజు కృష్ణాష్టమి. అందరూ కూడా ఆ గోకులం అంటే స్వామికి చాలా ఇష్టం కాబట్టి గో సంరక్షణ కోసం కంకణబద్ధులు కండి, సంకల్పం చేసుకోండి. ఎవరైనా అలా మాట్లాడితే మేము వాళ్ళకి చెప్తాము అని అందరూ కూడా సంకల్పం చేసుకోండి. అది చాలా ముఖ్యం. అలా ధర్మం కోసం నిలవలసి వచ్చినప్పుడు నిలిచి తీరాలి. అది చాలా ముఖ్యమైనది. ఆధ్యాత్మికంలో అంటారా, అందులో మౌనం చాలా ఉత్తమమైంది. మౌనంగా ఉంటే చాలా సంతోషం. జై గురు.